శ్రీ గురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. శర్మ టీవీ ప్రేక్షకులకు శుభాభినందనలు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ క్రోధీనామ సంవత్సరంలో చాలా రాశులలో అంటే 12 రాశులలో ముఖ్యముగా మన యొక్క భవిష్యత్తును సూచించేటటువంటి గ్రహాలలో గురువు, శని, రాహుకేతువులు ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటారు. ఈ గ్రహాలు మరి ఏ ఏ స్థానాలలో ఉంటే ఎలాంటి శుభ అశుభాలు చోటు చేసుకుంటాయి, మరి ఆ గ్రహాల యొక్క అనుకూలత పొందాలంటే ఏమి చేయాలి అని చాలామందికి అనుమానంగా ఉంది. చాలామంది అడుగుతున్నారు. చిన్న రెమెడీ, ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహం ఉండాలన్నా, వ్యవహారాలలో విజయం జరగాలన్నా, ఆర్థిక లాభం, వ్యవహార లాభం పొందాలన్నా, ఉద్యోగాలు, ప్రమోషన్లు మరియు మీ యొక్క వ్యాపారం అభివృద్ధిలో ఉండాలన్నా గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. మరి ఈ సంవత్సరం గురువు యొక్క అనుగ్రహం లేనటువంటి రాశుల వారు అవధుంబర వృక్షం అంటే మేడి చెట్టు మొదట్లో నువ్వుల నూనె, వేప నూనె, కొబ్బరి నూనె, ఈ 3 నూనెలు కలిపి పసుపు కలర్ వత్తి వేసి, పసుపు కలర్ వత్తి అంటే 5 రంగుల దారపుండలో పసుపు కలర్ వత్తి ఉంటుంది, లేదా పసుపు కలర్ వత్తులు కూడా అమ్ముతున్నారు. లేకపోతే ఒక వత్తికి కాస్త పసుపు రాసి, తెల్లటి వత్తికి పసుపు రాసి ఆ చెట్టు మొదట్లో వెలిగించి, ఆ వృక్షానికి ఇలా 2 చేతులు చూయించి మీ యొక్క కోరిక మనసులో చెప్పుకొని ఒక 11 ప్రదక్షిణాలు, వీలైతే ఎక్కువ కూడా చేయవచ్చు, అలా చేసి మీ యొక్క కోరిక నెరవేరాలని చెప్పుకోండి. ఇది గురువారం రోజున ఉదయం 9 గంటల లోపు, వీలుని బట్టి ఇంకా తొందరగా చేస్తే చాలా మంచిది, లోపు చేసి ఇంటికి వచ్చి కాసేపు 1 నిమిషం 2 నిమిషాలు అలా కూర్చొని మంచినీళ్ళు కానీ, టీ కానీ ఇలా ఏమైనా తాగవచ్చు. ఇంటి నుండి బయలుదేరి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేటంత మట్టుకు ఎవరితో మాట్లాడకుండా, అనవసరమైన ముచ్చట్లు పెట్టకుండా ఉంటే చాలా మంచిది. ఏదైనా ఆలయంలో ఇటు వృక్షానికి పూజ చేసినట్టయితే అక్కడ నవగ్రహాల ప్రదక్షిణం చేసుకొని, ప్రధాన దేవత యొక్క దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, శుభం భూయాత్.